ప్రకటించడానికి ఒక మంచితనం కావాల్సి వచ్చింది వాళ్ళకి. ఆ మంచితనం ఏంటంటే జనవరి 26. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ ఆవిడ ప్రకటించేసిన స్వాతంత్ర దినోత్సవం అని చెప్పి అదే జనవరి 26 రిపబ్లిక్ డేగా ప్రకటించారన్నమాట. ఆ రోజు నుంచి రాజ్యాంగం ఆమోదించబడింది. అప్పటి నుంచి మన చట్టాల ప్రకారం మనం పరిపాలన కొనసాగిస్తున్నాం. మనకు స్వాతంత్రం నుంచి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాల్లో దేశం ఒకప్పుడు ప్రపంచ దేశాలకు విద్యాధామం. ప్రపంచ దేశానికి సంపదలోనే కాదు, చదువులు కూడా మనం ముందే. గణితం, ఖగోళం, ఆయుర్వేదం, తత్వం వంటి శాస్త్రాలకు కేంద్రం మన భారతదేశం. చైనా, ఇండోనేషియా, కొరియా, జపాన్, రష్యా, మయన్మార్, టర్కీ తదితర దేశాల విద్యార్థుల కళలు గమనిస్తాను. వాళ్ళు మనం ఎప్పుడైతే నేను ఫారెన్ వెళ్తాను, నేను ఫారెన్లో చదువుతాను, నేను లండన్ వెళ్తాను, లండన్లో చదువుతాను, ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాడు. కానీ ఒకప్పుడు వాళ్ళు కళలుగానే విద్యార్థులు కావాలి. అంత మంచి శాస్త్రవేత్తలు మన దేశంలో లేదు. అందుకంటే మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్ అంటారు. పాలన చిక్కి ఈ రోగం చెప్తేలా వినిపోయింది. అంటే వాళ్ళు బాగా సంపదంతా తీసుకునేవాళ్ళు, మన పరివారం తీసుకునేవారు. 1947లో కేవలం 12% అక్షరాస్యత. 1947లో మన అక్షరాస్యత 12%. 2.24 లక్షల పాఠశాలలో ప్రారంభమైన పురాణాలు నేడు 77.80% అక్షరాస్యత ఉన్న దేశాలు 80%. విశ్వవిద్యాలయాలు ఉండగా ఇప్పుడు అవి 1050 చేరాయి. నాటి ఇంజనీరింగ్ కళాశాల ఉన్నప్పుడు కూడా శాతం వచ్చేటప్పటికి ఇప్పుడు అవి ఏకంగా 3600. దేశంలోని ప్రస్తుత విద్యార్థుల సంఖ్య 45 కోట్లు. విద్యార్థులు 45 కోట్లు. రష్యా, పాకిస్తాన్ మొదట మొత్తం జనాభాతో సమానం. మన దేశం విద్యార్థులు రష్యా, పాకిస్తాన్, బ్రిటన్ జనాభాతో సమానం. 1941.38 కోట్లు. 1942లో విద్యారంగానికి కేంద్రం బడ్జెట్ కేటాయించిన ఖర్చు 1.35 కోట్లు. అదే ఇప్పుడు 1.4 లక్షల కోట్లు. మనమే 11 కోట్ల మంది మాట్లాడతారు ఇంగ్లీష్లో. కాబట్టి మన దేశం స్వాతంత్రం వచ్చిన నాటికి ఇప్పటికీ చాలా అభివృద్ధి చెందింది. ఇంకా మనం ఏంటంటే ఆర్థిక శక్తిగా బాగా ఎదుగుతున్నాం. మంచి పరిపాలన ఉంది, మంచి పరిపాలన సాగుతుంది, అభివృద్ధి చెందుతున్నాం. ఇంకా అభివృద్ధి చెందాలని మనం ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మన శ్రీ చైతన్య పాఠశాలలో ఈ వేడుక సందర్భంగా మనమందరం తెలుసుకున్నాం. సంతోషంలో మన యొక్క ఈ సంస్థ దినోత్సవాలు అభివృద్ధి చెందాలని మీరందరూ అంకిత భావంతో పనిచేయాలని, పిల్లలు బాగా చదివి వారి ఎదుగుదలకు మీరు తోడ్పాటును అందించాలని, వారి యొక్క బంగారు భవిష్యత్తు బాటలు వేస్తూ మన యొక్క అహర్నిశల కష్టాన్ని అవ్వడాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనకి ఇక్కడ ఇచ్చేసిన కరస్పాండెంట్ గారికి, మన యొక్క ఆత్మీయ అతిథికి, ప్లస్ ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి నా యొక్క అభినందనలు. విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. ఈ యొక్క సందర్భంగా నాకు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి ఎంతో సంతోషిస్తూ మరొకసారి అందరికీ హ్యాపీ రెస్ట్. ఉద్యమాన్ని చేపట్టి పోరాడి వాళ్ళ తమ జీవితాలని బలిదానం చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క కథలు విని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితం కూడా చక్కదిద్దుకొని
వాళ్ళకు బాటలో నడవాలని ప్రతి సంవత్సరం ఈ పండుగతో పాటుగా వాళ్ళ పేరు స్మరించుకుంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీవిత కథలు మీరు ఎప్పుడైనా కాగితం చదివి వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అవన్నీ తెలుసుకోవాలి. ఒక్కసారి అందరికీ ఆల్ ది బెస్ట్.